ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మరాఠీ ఇండస్ట్రీ నుంచి మృణాల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ టాలీవుడ్ మూవీస్తో క్లిక్ అయింది. ఆమె యాక్టింగ్కు, ఆమె గ్లామర్కు తెలుగు సినీ పరిశ్రమలోనే మంచి గుర్తింపు లభించింది. అయితే బాలీవుడ్లో వెలగాలి అనేది మృణాల్ డ్రీమ్. ఇందుకోసం చాలా కష్టపడుతోంది. కానీ బీటౌన్లో మాత్రం సీత వైపు చూడటం లేదు. తెలుగు సినిమాల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది మృణాల్. పైగా సీతారామం, హాయ్ నాన్న, కల్కి లాంటి చిత్రాలు మృణాల్ ను తెలుగు వారికి బాగా దగ్గర చేశాయి. ఒక ఇమేజ్ ను క్రియేట్ చేశాయి. ఇది మృణాల్ తెలుగు చిత్రాల సంగతి. కానీ బాలీవుడ్ లో మాత్రం మృణాల్ నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికే ఇబ్బందులు పడుతోంది. హిందీలో మృణాల్ ఏ సినిమా చేస్తే ఆ మూవీ ఫట్మంటోంది. దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్ సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్. అజయ్ దేవ్గన్ లాంటి అగ్ర హీరో, పైగా క్రేజీ సీక్వెల్. ఈసారైనా హిందీ ఇండస్ట్రీలో హిట్ కొట్టాలని చాలా హోప్స్ పెట్టుకుంది మృణాల్. కానీ ఈసారి కూడా ఆమెకు నిరుత్సాహమే ఎదురైంది. అయినా సరే మృణాల్ కు బాలీవుడ్ లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అక్కడ మరో 3 చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఇక మృణాల్ తెలుగు సినిమాల సంగతి తెలిసిందే. ఆల్రెడీ శేష్ తో కలిసి డకాయిట్ లో నటిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ నటించే కొత్త చిత్రంలోనూ ఒక కథానాయికగా కనిపించబోతోందని ప్రచారం సాగుతోంది.